హలో అండి, నేను మీ గాయత్రి. శ్రీమాత్రే నమః. పెనం పెట్టుకున్నానండి, పెసరట్టు వేసుకుంటున్నాను. పెసరట్టు మీద వేసుకోవడానికి నెయ్యి కూడా కొంచెం వేడి చేసుకుందామండి. ఈ పిండిలో సాల్ట్ వేసుకున్నాను, కలుపుకుందాము. క్యారెట్, ఆనియన్ అన్నీ క్రష్ చేసి పెట్టుకున్నానండి. ఇట్లా అయితే కనుక ఫాస్ట్గా అయిపోతాయి. ఒక చుక్క ఆయిల్, ఒక చుక్క నూనె వేసుకొని గ్రీజింగ్ చేసుకుంటే దీన్ని ఇట్లా మనకి దోశ బాగా అతుక్కోకుండా వస్తుందండి. ఏ పెనమైనా అదే డైరెక్ట్గా నాన్ స్టిక్ అని చెప్పి డైరెక్ట్గా వేసేస్తే వేడికి అతుక్కుపోయి తీసేటప్పుడు కష్టమవుతాయండి. ఇంట్లో చేసిన నెయ్యి అండి, ఇది ఫ్రెష్గా ఉంటుంది. నేను ఎప్పటికీ తీస్తూ ఉంటాను. ఇంట్లో నెయ్యి చేసే వీడియోలు కూడా ఉన్నాయి, ఛానల్లోకి వెళ్ళి చూడండి. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోలు మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. ఇవి పైన మనం తినదలుచుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదా సింపుల్గా వేసుకోవచ్చు, మన ఇష్టము. నెయ్యి కూడా మనకి తగినట్టు వేసుకోవచ్చండి. నెయ్యి రోజు కనీసం 2 స్పూన్స్ అన్నా చక్కగా తినాలండి, అన్నంలో వేటిట్లో అయినా. ఎందుకంటే మనకి డైజెషన్కి పనిచేస్తుంది, మెమరీ పవర్ బాగుంటుందండి. బ్రాహ్మిన్స్లో నెయ్యి బాగా తింటారు కాబట్టి వాళ్ళల్లో చూడండి నాలెడ్జి, ధారణాశక్తి బాగా ఎక్కువగా ఉంటుంది. అయిపోయిందండి ఇది. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ పెసరట్టు అండి, అందుకే మీకు కూడా వేసి చూపిద్దాము. మీరు ఎవరెవరు ఎలా వేసుకుంటారో కూడా కామెంట్ చేయండి. ఒక్కసారి పిండి రుబ్బి పెట్టుకుంటే ఏ దోశలకైనా ఇట్లా మార్నింగ్ పూట బిజీ లేకుండా తొందరగా అయిపోతాయి అండి. నేను కావాలనే ఒత్తుగా వేసుకుంటున్నానండి. ఈ దాంట్లో క్యారెట్ వేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిదండి. ఇది కూడా అయిపోయిందండి. ఎంతో సింపుల్గా వేసుకునే దోశలండి. నేను పిండి రుబ్బటం అది చూపించటం కుదరలేదు, కానీ ఇవాళ టిఫిన్ వేసేటప్పుడు మీకు చూపించాను. నచ్చితే అందరూ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళు చూడటానికి ప్రమోట్ చేస్తారు. నా వీడియోలు నేను పెట్టి 5-6 ఏళ్ళు అయినప్పటికి కూడా ఇట్లా ఎవరు లైక్ చేయకనే నా ఛానల్ అట్లనే ఆగిపోయింది. అసలు చెయ్యాలా వద్దా అన్న కన్ఫ్యూజన్లో కూడా చేయాలని కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎట్లాగో వ్యూస్ రావట్లేదు, లైకులు రావట్లేదు, కామెంట్ ఎవరు బెటర్, ఎందుకు ఈ ఛానల్ అనిపిస్తుంది.